హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గనసగడ్డల పులుసండి. దానికి ముందుగా పాన్ పెట్టుకొని ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి 3 ఎర్రగా వచ్చేటట్టు చిటపటలాడేలాగా వేయించుకొని ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరండి ఒక 20 పీసుల వరకు వేసుకోవాలి. 15, 20 పీసుల వరకు వేసుకోవాలి. ఇలా వీటిని పచ్చి కొబ్బరి కూడా వేడైన తర్వాత కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు వీటిని జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి 2 వేసుకోవాలి. పచ్చిమిర్చి 2, కరివేపాకు కూడా వేసుకోవాలండి 2 రెబ్బలు. వీటిని ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలండి ఒక 4, 5 వేసుకోవాలి. వెల్లుల్లిని కట్ చేసుకొని ముక్కలుగా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను. పులుసు కదా, పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి. మీరు తినగలిగినంత మీరు వేసుకోవాలి. ఉప్పు వేసుకోండి. బాగా కలపాలండి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి ఇలా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా. ఇప్పుడు టమాటాలండి. నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను. చిన్న టమాటాలు 4 కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు పెద్దవైతే 2, చిన్నవైతే ఒక 4 కట్ చేసి వేసుకోండి. ఇలా బాగా కలిపేయాలి. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచుదాము. ఇప్పుడు ఇవి పొడి చేసుకోవాలండి. మనం పొడి చేసుకుందాము ఈలోపు. ఇదిగోండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి కలిపి చేసిన పొడి ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిపోవాలి బాగా. ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి ఇదంతా టమాటాలు ఇవి మొత్తం కలిపేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్లో మూత తీద్దాము. ఇప్పుడు చూడండి, అది ఉడికేసి ముక్కలు అవి మెత్తబడి సపరేట్ అయిపోయి టమాటా స్కిన్ సపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. అలా ఆయిల్ పైకి తేలాలి. అలా ఉండాలండి. ఇప్పుడు కారం అండి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 బాగా కలుపుకోవాలి.
ముందుగా మనము చింతపండుని కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని దానిని ఇప్పుడు పులుసు పిండి పోసుకోవాలండి. నేను ఇలా పులుసు పిండి ఇప్పుడు పోసేసాను. నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఆ పులుసుని ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత పులుసు అయితే పడుతుందో అంత వాటర్ పోసుకోవాలండి. నేను హాఫ్ లీటర్ వరకు పోసాను. చాలకపోతే మళ్ళీ మీరు ఎక్కువే పోసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకొని చాలకపోతే వేసేసుకొని మూత పెట్టేద్దాము. ఇవి బాగా తెరలాలండి. చూసారా ఇలా తెరలాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనము గనుసుగడ్డలు ముక్కలుగా 2 అంగుళాల పొడవున లావున ముక్కలుగా చేసుకున్న గనుసుగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి. గనుసుగడ్డల పులుసుకైతే లావుగానే కోసుకోవాలి. నేను చూడండి లావుగా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ధనియాల పొడి కూడా వేసేసి మూత పెడుతున్నాను. ధనియాలు, మెంతులు, కొబ్బరి కలిపి చేసిన పొడిని కూడా వేసేస్తున్నాను. వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూసారా పొడి వేయగానే చక్కగా వచ్చేసింది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ముక్కలు ఉడకటానికి సరిపోను లేదు, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ పొడి జారులోనే నీళ్ళు పోసేసానమాట. ఇవ్వండి ఇలా ఉడకాలి. ఇలా ఉడుకుతూ మూత పెట్టి ఇలా ఉడుకుతూ ఉండేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. 2 పీసులు మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి బెల్లం. మీరు తీపి తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక 2 పీసులు వేసి కలపండి. ఈ పులుసుకి బెల్లం టేస్ట్ వస్తుందండి బాగా. ఇదిగో చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా ఉడికిపోతుంది. మనం వేసిన కొబ్బరి పొడిలోనే చిక్కదనం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా స్పూన్తో అంటే మెత్తగా దిగిపోతే ఉడికినట్లండి. ఇంకొంచెం మెత్తపడాలి. సగం వరకు ఉడికేసింది, ఇంకొంచెం మెత్తపడాలండి. ఇంకొంచెం మెత్తగా అయితే బాగుంటుంది. ఇంకో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుందాము. అడుగు అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర కొంచెం సేపు అందులో పులుసులో ఉడికితేనే పులుసు బాగా టేస్ట్ వస్తుంది. ఈ పులుసు ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఎక్కువసేపే మరగాలి. ఇది బాగా తెరులుతూ ఎక్కువసేపే ఉడకాలి. చూసారా, ఇలానండి గనుసుగడ్డల పులుసు రెడీ అయిపోయింది.